ఈ హెచ్ఎల్బి అంటే ఏంటి? హెచ్ఎల్బి అంటే హౌస్ లిస్టింగ్ బ్లాక్ అండి. అంటే జనాభా లెక్కల కోసం ఒక ఎన్యూమరేటర్కు కేటాయించిన ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతమన్నమాట. రైట్. మనమిప్పుడు చూడబోయేదేంటంటే ఈ బ్లాక్ను కాగితంపైకి తీసుకురావడానికి వాళ్లు ఉపయోగించే ఒక పక్కా లాజికల్ చెక్లిస్ట్. జనాభా లెక్కల డేటాబేస్కు అసలు పునాదే ఈ మ్యాపింగ్ ప్రాసెస్. సరే, ఇక్కడ నాకు చిన్న డౌట్. అంటే ఈ రోజుల్లో మన చేతుల్లోనే గూగుల్ మ్యాప్స్ లాంటి టెక్నాలజీ ఉంది కదా, మళ్ళీ ఇలా ఎన్యూమరేటర్లు స్వయంగా వెళ్ళి చేతితో మ్యాప్లు గీయడం ఎందుకు? ఇది కొంచెం టైం వేస్ట్ అనిపించడం లేదా? మంచి ప్రశ్న. చూడండి, శాటిలైట్ మ్యాప్లు పైనుంచి చూస్తే చాలా స్పష్టంగానే ఉంటాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో అసలు వాస్తవం వేరుగా ఉంటుంది. అంటే మార్పులు జరుగుతూ ఉంటారంటారా? ఎగ్జాక్ట్లీ. నిన్న రాత్రి వెలిసిన ఒక కొత్త ఇల్లు లేదా 2 ఇళ్ల మధ్య ఉన్న ఒక సన్నటి సందు గూగుల్ మ్యాప్స్లో కనిపించకపోవచ్చు కదా. అందుకే ఎన్యూమరేటర్ స్వయంగా వెళ్లి మ్యాప్ గీయాలి. ఈ సూచనల ప్రకారం ముందుగా సరిహద్దులను గుర్తించి మ్యాప్ పైభాగంలో ఉత్తరం దిశను సూచించాలి. ఓహో, నార్త్ సింబల్ అన్నమాట. అవును. ఆ తర్వాత మ్యాపినెప్పుడు వాయవ్యం అంటే నార్త్ వెస్ట్ మూల నుండే ప్రారంభించాలి. ఒక్క నిమిషం. ఈ వాయవ్యం నుండే ఎందుకు మొదలు పెట్టాలి? వేరే ఏ మూల నుండైనా మొదలు పెట్టవచ్చు కదా. ఒక చీకటి గదిలోకి వెళ్లగానే ముందు 4 గోడలు పట్టుకుని తడుముతాం కదా, అలాగనా ఏంటి? దాదాపుగా అంతే. చూడండి, మనం ఏదైనా పుస్తకం చదివేటప్పుడు పేజీలో ఎడమవైపు పైభాగం నుండి కుడివైపుకు ఆ తర్వాత కిందికి చదువుతూ వెళ్తాం కదా. అవును, సాధారణంగా అలాగే చదువుతాం. మన మెదడు దృశ్యాలను ఆ క్రమంలోనే చాలా సులభంగా ప్రాసెస్ చేస్తుంది. వాయవ్యం అనేది మ్యాప్లో సరిగ్గా ఆ ఎడమవైపు పైభాగమే. ఒక స్థిరమైన స్టార్టింగ్ పాయింట్ ఉండటం వల్ల ఏ ఒక్క ఇల్లో మిస్ కాకుండా ఉంటుంది. రైట్. కోట్లాది ఇళ్లను లెక్కించే ఈ పెద్ద ప్రాసెస్లో తప్పులు జరగకుండా ఉండటానికనమాట. సరే, గోడలు కట్టేశాం అంటే మ్యాప్ సరిహద్దులు ఏర్పడ్డాయి. ఈ సూచనలో ఇంకోటేంటంటే ప్రధాన రోడ్లను మందంగా, చిన్న వీధులను సన్నగా గీయాలనుంది. అవును. అలాగే ఆస్పత్రులు, పాఠశాలలకు తప్పకుండా లేబుల్స్ వేయాలని కూడా ఉంది. రోడ్డు అంటే రోడ్డే కదా. ఈ మందం, సన్నం అనే తేడాలెందుకు? ఇవన్నీ ఒక టూర్ గైడ్ లాగా మ్యాప్కి ప్రాణం పోస్తాయా? పర్ఫెక్ట్గా చెప్పారు. మ్యాప్ గీయడం అంటే కేవలం అందంగా గీతలు గీయడం కాదు, చూసేవారి కంటిని గైడ్ చేయడం. దీన్నే విజువల్ హైరార్కీ అంటారు. ఓహో, విజువల్ హైరార్కీ. అవును. ఒక మందపాటి గీత చూడగానే ఓహో, ఇది మెయిన్ రోడ్డు అని మెదడు వెంటనే గుర్తిస్తుంది కదా. దాని ఆధారంగా పక్కనున్న చిన్న వీధులను ఈజీగా నావిగేట్ చేయవచ్చు. ఇక ఈ గుడులు, స్కూల్స్ లాంటి ల్యాండ్ మార్కులు ఆ మ్యాప్లో యాంకర్ పాయింట్స్ లాగా పనిచేస్తాయి. ఇవి లేకపోతే ఎన్యూమరేటర్ ఆ గీతల వలయంలో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఖచ్చితంగా. సరే, ఈ యాంకర్ పాయింట్స్ వల్ల మ్యాప్ ఎక్కడ చదవాలో, ఎటు వెళ్లాలో ఒక దారి దొరికింది. అయితే అసలు మనం లెక్కించాల్సింది ఇళ్లను కదా. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎందుకంటే స్టార్ట్ పాయింట్ గుర్తించి ఇళ్లకు నంబర్లు ఇవ్వాలని ఇక్కడ రాసి ఉంది. అవునండి. ప్రతి ఇంటిని ఒక చిన్న బాక్స్ లేదా త్రిభుజమాకారంలో చూపిస్తారు. ఆ సింబల్ లోపల హౌస్ నంబర్ రాసి పక్కనే బ్రాకెట్లో గణన గృహాల సంఖ్య అంటే సెన్సస్ హౌజెస్ సంఖ్యను రాస్తారు. ఈ బాక్సులు, త్రిభుజాలు ఇదంతా వింటుంటే ఏదో రహస్య భాషను డీకోడ్ చేయడానికి వాడే ఒక డిక్షనరీలాగా ఉంది కదూ. నిజమే, సరిగ్గా చెప్పారు. అందుకే ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఒకటుంది. ఈ వాడిన బాక్సులు, త్రిభుజాలు, రోడ్ల గీతలకు సంబంధించిన ఒక లెజెండ్ అంటే సంకేతాల వివరణను మ్యాప్ కింద తప్పనిసరిగా ఇవ్వాలి. ఒకవేళ ఎన్యూమరేటర్ ఈ లెజెండ్ రాయడం మర్చిపోతే ఏముంది? సింబల్స్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది కదా. అంత సులభం కాదు. ఒక మార్మూల గ్రామంలో ఎన్యూమరేటర్ గీసిన ఒక గీత రాజధానిలో ఉన్న ఒక పెద్ద డిజిటల్ డేటాబేస్కు ఎలా అర్థమవుతుంది చెప్పండి. అవును, అది పాయింటే. ఈ లెజెండ్ అనేది ఆ రెండింటి మధ్య ఉన్న ఒక ట్రాన్స్లేషన్ కీ అన్నమాట. స్థానిక వాస్తవాలను జాతీయ స్థాయి డేటాగా మార్చే సాధనం అది. లెజెండ్ లేకపోతే మ్యాప్ కేవలం కొన్ని అర్థంలేని గీతల సమూహంగానే మిగిలిపోతుంది. అబ్బా, అంటే సరిహద్దుల క్రమం నుండి ఈ ల్యాండ్ మార్కుల లేబుల్స్, ఇళ్ల నంబర్లు, చివరగా ఒక ట్రాన్స్లేషన్ కీ లాంటి లెజెండ్, ఇవన్నీ కలిపితే ఒక పక్కా లాజికల్ చెక్లిస్ట్ పూర్తవుతుందన్నమాట. అవును. ఇవన్నీ అయ్యాక ఆ హెచ్ఎల్బీ నంబర్, వార్డు పేరు,
ఎన్యుమరేటర్ సంతకం పెట్టి చివరిగా సూపర్వైజర్ చేత చెక్ చేయించడంతో ఈ ప్రాసెస్ అధికారికంగా ముగుస్తోంది. వావ్! ఈ రోజు మన విశ్లేషణలో